సార్ అక్కడ పేరెంటింగ్ ఎలా ఉంటది సార్ కిడ్స్‌కి? అంటే అక్కడ ఎక్కువ మదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటది. లేడీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటదండి. హ్మ్. ఈవెన్ మెన్ అంతా ఫ్యాక్టరీస్ అక్కడ వర్క్ చేస్తే, వుమెన్ అంతా మార్కెటింగ్, షోరూమ్ హ్యాండ్లింగ్ ఉంటది. ఓకే. ఈవెన్ చెప్పాలంటే ఆ కంట్రీలో వుమెన్ సూపర్ పవర్ అని చెప్పాలా. ఓకే. యాక్చువల్‌గా పేరెంట్స్‌ని చూసుకోవడం వాళ్ళే చూసుకుంటుంటారు. అంటే నేను ఎక్కడ చూసినా వుమెన్ టేక్ కేరే ఎక్కువ కనపడ్డది. హ్మ్. పిల్లల్ని వాళ్ళు పార్క్ గానీ, ఎక్కడికి తీసుకొచ్చినా గూడా, మాల్స్‌లో గానీ, ఎక్కడికెళ్ళినా గూడా మదర్ ఎమ్మడి పిల్లలు. ఇంకోటేంటంటే కొంచెం ఇండియన్ కల్చర్ బాగా కనిపిస్తది. అంటే పేరెంట్స్‌ని టేక్ కేర్ చేయడం గూడా. ఈవెన్ అంటే ఎక్కువ మదరు, డాటరు, వాళ్ళ డాటర్, సన్ కనిపిస్తారు. హ్మ్. హ్మ్. అసలు నాకు తెలిసి వీళ్ళు కనపడరు. మెన్ కనపడరు. ఓకే. ఎందుకంటే మెన్ అంతా పార్టీసు, తర్వాత ఫ్యాక్టరీసు ఈ టైప్‌లోనే ఉంటారు. ఓకే. ఓకే. వెరీ రేర్ అంటే మెన్ కనిపించడం. మెన్ కనిపియడం. హ్మ్. అంటే ఎక్కువ ఫ్రంట్ ఫేస్‌లో వీళ్ళే ఉంటారు. ఇంకోటి వుమెన్ డామినేషన్ గూడా. యాహ్! ఈవెన్ మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మా పార్ట్నర్ ఒకరు తను అడిగాడనమాట ఆ డ్రైవర్‌ని. ఈ కార్ డ్రైవర్‌ని ఒకరిని అడిగాడు. మీ దేశంలో గూడా ఇట్లనే ఉంటారా? వుమెన్ డామినేషన్ ఉంటదా ఆ! అని. ఆ! వాడు ఒకటే మాట చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళ డామినేషనే ఉంటది. అట్లా వుమెన్ డామినేషన్ ఎక్కువ. ఈవెన్ ఓకే. పేరెంటింగ్ గూడా పిల్లల్ని టేక్ కేర్ చేయడం వాళ్ళే కనిపిస్తుంటది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్‌ని గూడా వీళ్ళే కనిపిస్తా ఉంటారు. ఇంకోటి ఎక్కువ గ్రూప్‌గా ఉంటారు వాళ్ళు గూడా. అంటే సింగిల్‌గా ఇప్పుడు వేరే కంట్రీస్ మన ఇండియా మాదిరే హ్మ్. ఎక్కువ గ్రూప్‌గా అనిపిస్తారు. ఓకే.